చంద్రబాబు గారు వచ్చారంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయని యువతీ యువకులు భావిస్తూ ఉన్నారు. ఇది నిజమంటారు, అబద్ధం అంటారు, పెట్టుబడులు కూడా వస్తాయంటారు. 100% అండి. ఆల్రెడీ ఇదివరకు ఫస్ట్ టైం యాజ్ ఐటీఎంలో చెప్తున్నాను. ఇదివరకు 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఐటీ బోల్డ్ ఐటీ కంపెనీస్ లెర్నింగ్ సెంటర్స్ పెట్టినాయి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టినాయి. ఆ తర్వాత మళ్ళీ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి స్కిల్ డెవలప్మెంట్. అందరికీ చెప్తున్నాను, దయచేసి మీకు యాడ్స్ వస్తున్నాయి టీవీలో, పేపర్లో. యాజ్ ఐటీ ఎంప్లాయీ చెప్తున్నాను, కొన్ని మెసేజ్లు ఇగ్నోర్ చేయకండి. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినది. మంగళగిరిలో ఆఫీస్ ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా వెళ్ళండి. 6 months కోర్సు. దయచేసి నేను డిగ్రీ చదివాను, నాకు ఉద్యోగం రాలేదు, ఇంట్లోకి వచ్చిన ఎవరో దయచేసి అధైర్యపడద్దు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పర్సనల్గా విజిట్ చేయండి. మీకు వాళ్ళు కోర్సు ఏంటి, దాని డ్యూరేషన్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవుతారు, ఇవన్నీ నేర్పిస్తారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మనకు బోల్డని అవకాశాలు చూపిస్తున్నారు. దాన్ని మనం ఇంట్లో కూర్చుంటే అయితే రాదు. ఆయన తన వంతు కృషి చేస్తున్నాం, మన వంతు కృషి చేసి కూడా మనం దాన్ని సంపాదించుకోవాలి. సో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఎవరు అధైర్యపడాల్సిన లేదు. అఫ్కోర్స్ ప్రస్తుతం మనకు 1 or 2 కంపెనీస్ ఉన్నాయి. ఫ్యూచర్లో నాకు తెలిసి నెక్స్ట్ 4 yearsలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత చదువు చదివినా ఏం చేసినా ఒకటే ఉద్యోగం, వాలంటీర్ల వ్యవస్థ, వాలంటీర్ ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డికి 5,000 రూపాయలు ఇచ్చేసి ఏదో మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో యువత యువకులు మొత్తం నేనే చూస్తున్నా, వాళ్ళందరూ నేనే పెంచి పోషిస్తున్నట్టు 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చేసి యువత యువకుల్ని ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రాలు తరివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ముందు యువత యువకులే బుద్ధి చెప్పారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే కనీసం తన యొక్క అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో యువత యువకులని వాళ్ళు ఉన్నారు, వాళ్ళే రేపటికి భావితరం, వాళ్ళ భవిష్యత్తుని మనం సరిగ్గా నిరూపిస్తే వాళ్ళ పట్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి కనీసం ఆలోచన కూడా లేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం పక్కన పెడితే కనీసం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు రావాలి కదా, పరిశ్రమలు అనేవి ఏమైనా ఏర్పాటు అవ్వాలి కదా. కనీసం ఇలాంటి ఏమీ పట్టించుకునే విధానం లేదు. వచ్చిన ప్రతి పెట్టుబడులు వెనక తరిమేసేవాడు. రాజధాని అనేది ఉంటే కనుక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎవరు చూసినా సరే పలానా క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి సో ఈ పరిసర ప్రాంతాల్లో పెడితే ఏమన్నా పెట్టుబడులు ఏమన్నా పెట్టుకోగలిగితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఎవరైనా క్యాపిటల్ సిటీని చూసే వస్తారు. ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ ఏది? 3 రాజధానులు అన్నావు, వైజాగ్ అన్నావు, కర్నూలు అన్నావు, చిత్తూరు అన్నావు. ఏందయ్యా నువ్వు వాళ్ళు చేసిన పని? రాజధాని అనేది లేకుండా చేస్తే ఎవరు వస్తారు? ఉద్యోగాల అవకాశాలు ఎక్కడ వస్తాయి? చదువుకున్న వాళ్ళందరికీ 5,000 రూపాయలు ఉద్యోగం ఎరేసి నీకు కట్టు బానిసలా చేసుకున్నావు. కనీసం ఆ వాలంటీర్ వ్యవస్థలైనా సరిగ్గా ఉంచామంటే వాళ్ళని కూడా చివరాఖరికి వెన్నుపోటు పొడిచేసావు. రేపు వచ్చేది మన ప్రభుత్వమే, మనమే రేపొద్దున అధికారంలోకి వస్తామన్నట్టు ప్రగల్భానాలు పలికి 175 సీట్లకు మాయే 175 సీట్లు మొత్తం మనమే గెలుస్తాం. వాలంటీర్ వ్యవస్థ అంతా ఇప్పుడు రాజీనామా చేసి నా కోసమే పనిచేయండి, జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళండి, వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కమిషన్ వద్దన్నారు కాబట్టి మిమ్మల్ని నేను రద్దు చేస్తున్నా, మీరు ఇప్పుడు మామూలుగా మనుషులు, మీరు వెళ్ళి మన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరి గురించి ప్రచారం చేసేయండి, గెలిచేస్తాం, వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తా, మీకు 10,000 రూపాయలు చేస్తా, పర్మనెంట్ చేస్తానని చెప్పి రకరకాలుగా చెప్పావు. పాపం ఈ వాలంటీర్లలో నీ మాటలు నమ్మేసి మొత్తం రాజీనామా చేశారు. చివరాఖరికి ఏమైంది? కనీసం ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లకు ఓడిపోయావయ్యా. ఆలోచన ఉండాలి కదా ఇప్పటికైనా. ఒక పక్కన ప్రజలు నిన్ను వద్దనుకుంటున్నారు, నీ పరిపాలన నచ్చలేదంటే పర్టికులర్గా నువ్వు చేసినటువంటి పనులే. నువ్వు అంటావు నీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి, మంచి జరిగితేనే ఓటేనా? ఎక్కడ మంచి జరిగింది? నీ ఇంట్లో ఎక్కడ మంచి జరిగింది అని చెప్పి నీకు ఓటేస్తారు. ఎవరు చూసినా సరే మంచి జరిగితే ఓటేస్తారు, కానీ అక్కడ మంచి అనేది లేక కదా నేను పక్కన పెట్టింది. ప్రతిపక్షం కూడా ఇవ్వలేదంటే నేను అసలు వద్దనుకునే కదా. మళ్ళీ దీని గురించి నువ్వు మళ్ళీ మీటింగ్లు పెట్టి సుప్రీంకోర్టులో స్టేలు తెచ్చుకొని నాకు ప్రతిపక్షం ఇవ్వండి, నేను ప్రజల పట్ల పోరాడతానంటే అసలు నీకు వద్దనే కదా నేను పక్కన పెట్టింది. మళ్ళీ ప్రతిపక్షం ఎందుకు ఇస్తారు? సో ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు ఉద్యోగ అవకాశాలు నీ హయాంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల, యువత యువకుల పట్ల ఆలోచించిన విధానం ఏమైనా ఉందా? లేదు. ఎందుకు ఉంటుంది? అసలు ఆలోచించే విధానం అంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర యువకులు పక్క రాష్ట్రాలకి, ఆ దేశాలకి, ఈ దేశాలకి వెళ్ళరు కదా. ఎంతోమంది మేధావులు పక్క రాష్ట్రాల్లో వెళ్ళి వాళ్ళ దేశ సంపద, వాళ్ళ రాష్ట్ర సంపదల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఏంటి మరి? మన రాష్ట్ర పరిస్థితి, మన పరిస్థితులు ఏంటి? మనకి ఉన్నటువంటి యువత యువకుల టాలెంట్ అంతా పక్క రాష్ట్రాలకు పోతుంది. వీళ్ళే మనం లైన్ చేసుకుంటే ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, వీళ్ళ ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందరు, వాళ్ళ ద్వారా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి
ఆలోచన ఉండదు కదా. ఈ రోజున చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అందుకే డిఎస్సి మీద ఎక్కడైతే నువ్వు డిఎస్సీలు అని చెప్పి ఉద్యోగ అవకాశం అని చెప్పి యువకులను ప్రలోభ పెట్టావో రావడం డిఎస్సి మీద సంతకం పెట్టింది. అందుకే డిఎస్సి మీద సంతకం పెట్టి యువతలకి ఉద్యోగాలు రావాలంటే బాబు రావాల్సిందే అన్నట్టు నిరూపించి ఈ రోజున రావడం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. అన్న మాట ప్రకారం ఉద్యోగ అవకాశం ఖచ్చితంగా కల్పిస్తారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నీకు నిజంగా యువకుల పట్ల అంత శ్రద్ధ ఉంటే నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేకపోయావు? చంద్రబాబు గారు చెప్పారు కదా, నిరుద్యోగ భృతి ఖచ్చితంగా 3,000 రూపాయలు ఇస్తారని చెప్పన్నారు కదా. రాబోయే రోజులు అవలంబిస్తారు. ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా ఈ 100 రోజుల్లో పరిపాలన అంతా ఒకటొకటిగా చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ నిరుద్యోగ భృతి కోసం నీకు అదే ఉంటే కనుక నువ్వు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు కదా. ఏది కనుక నీకు చేత కాదు చేసేవాళ్ళం బురద జల్లడం అంటే ఇది బాగా చేస్తావు. ఎవరినైనా తిట్టాలి, ఎవరినైనా బురద జల్లాలంటే జగన్మోహన్ రెడ్డికి మించిన వాడు ఇంకొకళ్ళు లేడనట్టు నిరూపిస్తావు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ రోజున పర్టికులర్గా ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఒకటే ప్రధాన కారణం. రేపటి భవిష్యత్తు బాగుంటుంది. రేపటి కోసం చంద్రబాబు గారు ఆలోచిస్తారు. భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి, మన ప్రణాళికలు ఏ రకంగా ఉండాలి, చంద్రబాబు గారు ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుంది, అభివృద్ధి జరిగితే సంపద ఎలా సృష్టించుకోగలుగుతాం, సంపద సృష్టించగలిగితే మన ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందితే ప్రజలు ఎలా ఉంటారని చెప్పి పర్టికులర్గా ఆలోచించి ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారం రావడం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవడం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజున ప్రతి ఒక్కడు కూలి పనులు చేసుకుంటూ ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయారు. అదే పెట్టుబడులు ఉంటే పరిశ్రమలు ఏర్పడితే ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్లో ప్రోగ్రామ్స్లో కనుక జాయిన్ అయితే రేపు మీ భవిష్యత్తుకి మీరు చదువుకి న్యాయం చేయగలుగుతారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రతి రంగంలో ప్రతి దాంట్లో జాబ్స్ ఉన్నాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ మీరు ఖచ్చితంగా అశ్రద్ధ కనుక చేస్తే మీ భవిష్యత్తును మీరు సర్వనాశనం చేసుకున్నట్టే. చంద్రబాబుని ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డి అదే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నీకు ఖచ్చితంగా రాబోయే రోజులు గుణపాఠం ఖచ్చితంగా చెప్తారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ విజయవాడలో 100 ఆఫీస్ ఉంది. ఇప్పుడు ప్రతి చోట బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి రంగం సిద్ధం ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఖచ్చితంగా మీరు కనుక ఆ కోర్సులోకి వెళ్ళి జాయిన్ అయితే మీరు ఏ చదువు చదివారు, దేంట్లో మీరు నిపుణులు, సంబంధిత రంగాల్లో మీకు గైడ్లైన్స్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రతిదీ మీకు అవగాహన తెలిపి మీకు ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చదువుకున్న మూర్ఖుల్లాగా ఆలోచించకండి, చదువుకున్న మేధావుల్లాగా ఆలోచించి స్కిల్ డెవలప్మెంట్లో చదవండి. అది కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది, నా జగనన్న కాదులని చెప్పి మీ భవిష్యత్తుని మీరు రాజకీయ కోణంలో నాశనం చేసుకోవద్దు. నిజంగా మీకు చదువుకున్న దానికి విలువకి న్యాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్లో కనుక జాయిన్ అయితే సంబంధిత కోర్సుల ద్వారా మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించగలుగుతారు. మీ భవిష్యత్తును మీరు కాపాడుకోండి. అభివృద్ధి చేయడం కోసం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం చంద్రబాబు గారు ఎనీ టైం రెడీగా ఉన్నారు. కానీ నువ్వు చదువుకు న్యాయం చేయాలంటే నువ్వు వెళ్ళి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్లు ఎందుకు చెప్తున్నానంటే కొన్ని ఉంటాయి, కానీ ప్రభుత్వం గుర్తిరిగినటువంటి సంస్థలు కనుక చదివితే నీ టాలెంట్ని గుర్తించడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఆ ఆయుధం ద్వారా నీకు మంచి ఉద్యోగం రాబోతుంది. నీ వలన ఆంధ్ర రాష్ట్రం కూడా గర్వించగలుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా స్కిల్ డెవలప్మెంట్ దాన్ని అశ్రద్ధ చేయొద్దు. ప్రభుత్వం పెట్టిన అది ఉపయోగించుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి లాగా మీరు కనుక ఆలోచిస్తే మీ భవిష్యత్తును మీరే నాశనం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి చేయడు, చెందేవాళ్ళు చేయనివాడు, అది అందరికీ తెలిసింది. ఇప్పటికైనా మారి యువకులు మంచి మార్గంలో ఉండాలని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు నమ్మితే నాశనం అవ్వడం గ్యారంటీ.